భగవద్గీత ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఒక పవిత్రమైన ప్రాచీన గ్రంథం గుర్తొస్తుంది కదూ. కాని ఈరోజు మనం ఈ సోర్స్ మెటీరియల్ని డీకోడ్ చేయబోతున్నాం. ఇది కేవలం పూజామందిరానికే పరిమితమైన పుస్తకం కాదని, మన ఆధునిక పరుగుల జీవితంలో ఎదురయ్యే సవాళ్లని డీల్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రాక్టికల్ గైడ్ అని సోర్సెస్ ఎలా వివరిస్తున్నాయో చూద్దాం. మనలో చాలా మందికి ఉండే ఒక పెద్ద అపోహ ఏంటంటే, ఇది వయసైపోయిన వాళ్లకో లేక అంతా వదిలేసిన సన్యాసులకో మాత్రమే పరిమితం అని, రైట్? బట్ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, నేటి మోడ్రన్ లైఫ్లో మనం ఫేస్ చేసే స్ట్రెస్, యాంగ్జైటీని జయించడానికి ఇది ఒక పవర్ఫుల్ సైకలాజికల్ టూల్ లాగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. కురుక్షేత్రంలో గీతా ఆవిర్భావం, ముఖ్య యోగాలు, నిష్కామ కర్మ, అరిషడ్వర్గాలు మరియు వ్యక్తిత్వ వికాసానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్నది డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ముందుగా మొదటి సెక్షన్, కురుక్షేత్రంలో గీతా ఆవిర్భావం. అసలు ఈ అద్భుతమైన తత్వబోధ ఎక్కడ పుట్టిందో సెట్ ద సీన్. ఇదేదో ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో పుట్టలేదు. అత్యంత గందరగోళంగా ఉండే కురుక్షేత్ర యుద్ధభూమి మధ్యలో ఆవిర్భవించింది. ఇందులో ఉన్న 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు అసలు ఎప్పుడు ప్రాణం పోసుకున్నాయంటే, మహావీరుడైన అర్జునుడు తన సొంత వాళ్లని శత్రువుల స్థానంలో చూసి తీవ్రమైన కన్ఫ్యూజన్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లో. ఇండియన్ ఫిలాసఫీలో ఇదొక మాస్టర్పీస్. మన మూలాల ప్రకారం ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయం అంటారు. అంటే సులభంగా చెప్పాలంటే అజ్ఞానం నుండి అత్యున్నత జ్ఞానం వైపు తీసుకెళ్లే కంప్లీట్ జర్నీ అన్నమాట. ఉపనిషత్తుల సారమంతా కూడా ఈ గీతలోనే నిక్షిప్తమై ఉందని చెప్తుంటారు. ఇక రెండో సెక్షన్, ముఖ్యయోగాలు, తత్వబోధ. ఆ రణరంగం మధ్యలో మనిషి ఆలోచనా స్థాయిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఇందులో ఎలాంటి మార్గాలను, యోగాలను సజెస్ట్ చేశారో చూద్దాం. దీని స్ట్రక్చర్ చాలా లాజికల్గా ఉంటుంది. టోటల్ 18 చాప్టర్స్ని 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మ అంటే ఆచరణ గురించి, నెక్స్ట్ 6 భక్తి గురించి, లాస్ట్ 6 జ్ఞానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇవన్నీ ఒకదానికొకటి పర్ఫెక్ట్గా సింక్ అయి ఉంటాయన్నమాట. ఇక ఇందులో పరిచయం చేసిన ఒక అద్భుతమైన కాన్సెప్ట్ స్థితప్రజ్ఞుడు. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా దీని మీనింగ్ చాలా పవర్ఫుల్. సక్సెస్ వస్తే గాల్లో తేలిపోకుండా, ఫెయిలియర్ వస్తే డిప్రెస్ అయిపోకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలిగే మైండ్సెట్ ఇది. బయట ఎంత తుఫానున్నా లోపల ప్రశాంతంగా ఉండటం. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్ టుడే, రైట్? నెక్స్ట్, మూడో సెక్షన్, కర్మయోగం, నిష్కామ కర్మ. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం ఏ పనీ చెయ్యకుండా అయితే ఉండలేం కదా. మరి ఆ పనుల్ని ఎలా చెయ్యాలి? ఈ క్వశ్చన్కి ఆన్సరే ఈ కర్మయోగం. ఇందులో కోర్ కాన్సెప్ట్ ఏంటంటే నిష్కామ కర్మ. అంటే మన పని మనం చెయ్యాలి, కానీ రిజల్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్తో ఓవర్గా ఆందోళన పడకూడదు. చాలామంది దీని అర్థం ఫలితమే వద్దు అనుకుంటారు. నో, అది నిజం కాదు. రిజల్ట్ గురించి టెన్షన్ పడి చేతిలో ఉన్న పనిని పాడు చేసుకోకూడదు అని దీని అసలు అర్థం. మనం ఒక పనిని బాధ్యతగా ఫీలయ్యి చేస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్, రిలీఫ్ ఉంటుంది. అదే పనిని కేవలం రిజల్టేమొస్తుంది అన్న ఫోకస్తో చేస్తే అదొక పెద్ద బర్డన్లా మారిపోయి మనలో విపరీతమైన యాంగ్జైటీ, స్ట్రెస్ బిల్డ్ అవుతాయని సోర్సెస్ చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. దీన్నింకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక రిలేటబుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. రైస్ కుక్కర్లో అన్నం పెట్టి అది ఉడికిందా లేదా అని ప్రతి 5 నిమిషాలకి మూత తీసి చూస్తే ఏమవుతుంది? ఆవిలిపోయి అన్నం అస్సలు ఉడకదు కదా. మనం చేసే పని కూడా సేమ్ టు సేమ్. రిజల్ట్ గురించి పదే పదే భయపడుతుంటే అసలు ప్రాసెస్ మీదే మన ఫోకస్ దెబ్బతింటుంది. నాలుగవ సెక్షన్, అరిషడ్వర్గాలు మరియు పరాప్రకృతి. అసలు మన ఫోకస్ని దెబ్బతీసే ఈ ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ ఏంటి? హ్యూమన్ సైకాలజీలోకి డీప్గా వెళ్తే మనలో దాగియున్న ఇంటర్నల్ ఎనిమీస్ గురించి ఇక్కడ ప్రస్తావించారు. మనల్ని కిందికి లాగే 6 ప్రధాన శత్రువులున్నాయి. అవే అరిషడ్వర్గాలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. బయట శత్రువుల కంటే మన మైండ్లో ఉండే ఈ అదుపులేని కోరిక, కోపం లాంటి ఎమోషన్స్ చాలా డేంజరస్ అని ఆధారాలు హెచ్చరిస్తున్నాయి. ఇక్కడొక సైకలాజికల్ డామినో ఎఫెక్ట్ని అబ్జర్వ్ చేయండి. ఒక తీరని కోరిక కోపంగా మారుతుంది. ఆ కోపంలో మనిషికి లాజికల్ థింకింగ్ అంటే బుద్ధి నశిస్తుంది.
ఆ థింకింగ్ మిస్ అయ్యాక ఫైనల్గా టోటల్ డౌన్ఫాల్కి గురవుతారు. ఇదొక చైన్ రియాక్షన్ లాగా జరుగుతుందన్నమాట. మరి ఈ ట్రాప్స్ నుంచి ఎలా బయటపడాలి? ఇక్కడే సోర్సెస్ 2 విషయాలను డిఫరెన్షియేట్ చేస్తున్నాయి. ఒకటి అపరాప్రకృతి, అంటే మన మైండ్, ఈగో లాంటివి. రెండోది పరాప్రకృతి, అంటే మనందర్లో ఉండే ఒక సుప్రీం డివైన్ ఎనర్జీ. మన ఈగోని పక్కన పెట్టి ఆ హయ్యర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడమే రియల్ ఫ్రీడమ్ అని ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఇక ఫైనల్ సెక్షన్, వ్యక్తిత్వ వికాసానికి జీవనవేదం. ఈ సైకలాజికల్ ఫౌండేషన్ అంతా అర్థం చేసుకున్నాక ఇప్పుడు అసలైన పాయింట్కొద్దాం. ఈ గీత అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక కంప్లీట్ మాన్యువల్ లాగా ఎలా యూజ్ అవుతుందన్నదే ఈ సెక్షన్ మెయిన్ ఫోకస్. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ అతిపెద్ద అపోహను ఇక్కడ పూర్తిగా బ్రేక్ చేశారు. ఇది ఎప్పుడో రిటైర్మెంట్ అయ్యాక చదివే పుస్తకం ఎంతమాత్రం కాదు. కాంపిటేటివ్ వరల్డ్లో హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్లో ఉన్న నేటి యూత్కి టెన్షన్స్ని హ్యాండిల్ చేసి సక్సెస్ అవ్వడానికి ఇదొక డైనమిక్ గైడ్ అని వివరిస్తున్నారు. ఈ ప్రిన్సిపల్స్ని చిన్న వయసు నుంచే అలవాటు చేసుకుంటే ప్రాబ్లమ్స్ని ధైర్యంగా ఫేస్ చేసే గట్స్ వస్తాయి. డిప్రెషన్ ఛాన్సెస్ తగ్గిపోయి మనలో ఫోకస్, ఎనర్జీ విపరీతంగా పెరుగుతాయి. వ్యక్తులు ఇలా బ్యాలెన్స్డ్గా ఉంటే ఆటోమేటిక్గా సొసైటీ మొత్తం పీస్ఫుల్గా మారుతుంది కదూ. ఈ ప్రాచీన విజ్ఞానమిచ్చే పవర్కి బెస్ట్ హిస్టారికల్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారే. ఆయనేమన్నారంటే, నా చుట్టూ అనుమానాలు ముసురుకున్నప్పుడు, ఏ ఆశాకిరణం కనిపించినప్పుడు నేను భగవద్గీతను ఓపెన్ చేస్తాను, అందులో ఒక శ్లోకం నన్ను ఓదారుస్తుంది అని. అంతటి కఠిన పరిస్థితుల్లో కూడా ఆయనకు హోప్ ఇచ్చింది ఆ వాక్యాలే. దట్స్ రియలీ హ్యూజ్. సో క్లియర్గా చెప్పాలంటే ఈ ప్రాచీన సైకాలజీని మన డైలీ లైఫ్లో అప్లై చేస్తే ప్రపంచం ఎలా మారుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచవ్యాప్తంగా మనుషుల వెల్బీయింగ్లో ఎలాంటి ఫండమెంటల్ చేంజెస్ వస్తాయో. ఈ పవర్ఫుల్ క్వశ్చన్తో ఈరోజు మన ఎక్స్ప్లెయినర్ని ముగిద్దాం. కీప్ ఎక్స్ప్లోరింగ్.